నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం చేయూత. పొదలకూరు మండలం విరువూరు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తల్లిదండ్రుల ఆశీర్వాదం బిడ్డలకు ఫలిస్తుంది. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో ఏర్పాటైన రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన మాతృదేవోభవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎస్ఐ సురేష్ బాబు, కరెస్పాండెంట్ బాలచెన్నయ్య. పిల్లల్లో మానసిక పెరుగుదల లక్ష్యంగా పోషణ్ పక్వాడా. మనుబోలు మండలం పిడూరు గ్రామంలో నిర్వహించిన పోషణ్ పక్వాడా ముగింపు కార్యక్రమంలో పాల్గొని పోషకాహార విలువల గురించి వివరించిన ప్రధానోపాధ్యాయుడు రాజా. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. పిల్లల్లో మానసిక పెరుగుదల లక్ష్యంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజా అన్నారు. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామంలో జరిగిన పోషణ్ పక్వాడా ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలం పిడూరు గ్రామంలో పోషణ్ పక్వాడా ముగింపు సమావేశం జరిగింది. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజా మాట్లాడుతూ 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లల్లో మేధాభివృద్ధి జరుగుతుందన్నారు. ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి పెరగడానికి పోషకాహారాన్ని ఇవ్వాలని సూచించారు. జంక్ ఫుడ్స్ ను పిల్లలకు ఇవ్వకూడదని తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ నెల 23 వరకు పోషణ్ పక్వాడా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. రాజా, పిడూరు హరిజనవాడ ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు ఈ అంగన్వాడీ సెంటర్, మా పిడూరు గ్రామం మిక్స్డ్ కాలనీ అంగన్వాడీ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోషణ్ పక్వాడా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన ఈ పోషణ్ పక్వాడా ఈ నెల 9వ తారీఖు నుంచి ఈ రోజు చివరి రోజు 23వ తారీఖు వరకు సుమారు 15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్న పిల్లలు సుమారు 6 సంవత్సరాల లోపల ఉండే పిల్లలకి బ్రెయిన్ చాలా తొందరగా ఎదుగుతుంది. మెదడు చాలా పరిణితిగా, గ్రాస్పింగ్ పవరు, అనలైజేషన్ కెపాసిటీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈ వయసులో వాళ్ళకి ఇంకా ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధి బాగుంటుందనే ఉద్దేశంతో, మరియు బాలింతలైన తల్లులకి బలమైన ఆహారం తీసుకుంటే వాళ్ళు ఇచ్చే తల్లిపాల ద్వారా ఆ బిడ్డకు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో, ముఖ్యంగా పిల్లలలో మానసిక ఎదుగుదల కోసం ఉద్దేశించి పెట్టిన ప్రోగ్రామే ఈ పోషణ్ పక్వాడా. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన గ్రామంలో ఈ అంగన్వాడీ పరిధిలో ఉండే తల్లిదండ్రులు, ఈ తల్లులు బాగా సద్వినియోగం చేసుకొని మన గ్రామ అంగన్వాడీ మేడం వాళ్ళ సహకారంతో వాళ్ళని సమన్వయపరుచుకుంటూ, వాళ్ళ సలహాలు తీసుకుంటూ మీ బిడ్డల యొక్క భవిష్యత్తు, మానసిక అభివృద్ధి బాగా పరిణితి చెందే విధంగా మీరు తోడ్పాటు అందిస్తూ మీ పిల్లల వికాసానికి. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం బిడ్డలకు తప్పక ఫలిస్తుందని ఎస్ఐ సురేష్ బాబు, రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య తెలిపారు. చింతవరం గ్రామంలోని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాతృదేవోభవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటైన రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం మాతృదేవోభవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లల చేత వారి తల్లిదండ్రులకు పాదసేవ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిల్లకూరు ఎస్ఐ సురేష్ బాబుకు పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. చదువులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేశారు.
విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ బాబు, పాఠశాల కరెస్పాండెంట్ బాలచెన్నయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతికి రావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం బిడ్డలకు తప్పక ఫలిస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో సమయం కేటాయించి వారితో గడపాలని, వారిని గమనిస్తూ మంచి చెడులు వివరించాలని వారు సూచించారు. తప్పు మంచిగానే చెప్పండి, ఒకసారి 4 సార్లు చెప్పండి. చెప్పడం వల్ల ఏంటంటే ఎంతో కొంత ఈ పిల్లలు నేర్చుకునే ఏజ్ ఇది. సో వాళ్ళు రైట్ వేలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దయచేసి పేరెంట్స్ అందరికీ, నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి మేజర్గా మీతో మాట్లాడడం కోసమే, పిల్లల కోసం రాలేదు. పేరెంట్స్ వచ్చారు, ఎందుకంటే నా పోలీస్ స్టేషన్లో నేను అబ్జర్వ్ చేస్తున్నానంటే లాస్ట్ 2 years 16 months నుంచి 20 months నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ పని చేసేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 9th class, 8th class, 10th class పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ముఖ్యంగా వాళ్ళతోటి పేరెంట్స్ ఎవరు ఇంటరాక్ట్ కావట్లేదు. పేరెంట్స్ ఇంటరాక్ట్ కావడం వల్ల ఏది మంచి ఏది చెడు అని తెలియట్లే. వాళ్ళకి తెలియకపోవడం వల్ల అట్రాక్షన్ అవుతున్నారు. వాళ్ళ మంచి భవిష్యత్తుని, వాళ్ళ మంచి ఫ్యూచర్ని నాశనం చేసుకుంటున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ అంతా పని చేసుకునే పిల్లలు అందరూ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మీరంతా ఎంత కష్టపడుతున్నారు మీ పిల్లల కోసం. రోజులో కనీసం ఒక 1 hour ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, లేదా వారంలో ఒకసారి 2 సార్లు ఒకసారి స్కూల్కి వచ్చి మా పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఎట్లా చదువుతున్నాడు, వాడికి ఏమైనా అవసరం ఉందా, వాడు ఏమైనా కరెక్ట్ రాంగ్ వేలో వెళ్తున్నాడా, రైట్ వేలో వెళ్తున్నాడా అనేది మీరు ఒకసారి టీచర్స్తో కూడా, ఎప్పుడు టీచర్స్ 100% కాదండి, టీచర్స్ ఓన్లీ 30%, పేరెంట్స్ది 70% పిల్లలు కరెక్ట్గా ఉండడానికి. సో మీ రోల్ మీరు గట్టిగా పోషిస్తే మీ పిల్లవాడి భవిష్యత్తు బంగారం అయింది. మీ రోల్ మీరు పోషించకపోతే మీ పిల్లవాడిని మీరే దగ్గరుండి నాశనం చేసినట్టు అవుతుంది. ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే అండి, మేజర్గా మనం చేసే మిస్టేక్ ప్యాంపరింగ్. వాడు ఏడుస్తుంటే వాడికి నచ్చింది కొనిచ్చడం, వాడు ఏదన్నా ఇష్టపడటం, వాడు ఎక్కువగా అతి ప్రేమ చూపించడం, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంటాయి, ఎందుకంటే పిల్లవాడు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో. మన చిన్న రోజుల్లో చిన్నప్పుడు అక్కడే వండేసేవాళ్ళు, అక్కడే పెట్టేసేవాళ్ళు, తినమునేవాళ్ళు, వినకపోతే దెబ్బ కొట్టి పంపించేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు కొట్టేది లేదు, టీచర్స్ కొట్టడం లేదు, ఇంట్లో మనం కొట్టడం లేదు. సో వాడికి తప్పు ఏంది రైట్ ఏందని తెలియట్లేదు. మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చింతవరంలో మాతృదేవోభవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పించడం. అంటే పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకొని తల్లిదండ్రులు వాళ్ళని ఆశీర్వదించడం అనేది, అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలం అనేది పిల్లలకి చాలా అవసరం. కనుక ఇవాళ మేము ఇలాంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి తల్లిదండ్రుల దగ్గర పిల్లలందరికీ కూడా ఆశీర్వచనం ఇప్పించాం. సో ఇలాగా మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ ప్రజెంట్ ఉన్నటువంటి రోజుల్లో పిల్లలందరూ కూడా వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఉండట్లేదు. అన్ని చోట్ల చదువులు అనేటివి ఎడ్యుకేషన్ అనేది గుడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, కానీ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం చాలా అరుదుగా ఉంది. అందుకని ఇలా చెప్పం అక్కడి నుంచే రొసరొసలాడిపోయి కోపం అనమాట, ఊళ్ళంతా ప్రకంపనలు. ఏరా వాళ్ళందరూ డ్యాన్స్ వేసారు, నువ్వేరా డ్యాన్స్ వేయలేదు, లేకపోతే ఇంకో మాట, డ్యాన్స్ దేవుందులు ఎవరైనా వేస్తారు, నీకు అసలు సర్టిఫికేట్ ఇచ్చారా అంటాం. ఏదో మనం చేయగలం, వాడికి వచ్చేది అనేక వాడు వచ్చేస్తాడు చూడండి ఆ డ్యాన్స్. ఆ పాప ఆ బాబు వాళ్ళలో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, దాన్ని చదువు వైపుకు మరల్చండి, మంచి మాటలు చెప్పండి. ఈ బడిలో మీరు పిల్లల్ని గమనించండి, మీరు పలకరించండి. ఎక్కువ దగ్గరలో నేను గమనిస్తుంటా, బండి మీద పోతుంటే నన్నే పలకరిస్తుంటారు, సార్ నమస్తే అంటారు మాట. ఇటు దేనికో కూడా నాకు అర్థం కాదు అసలు. అట్లా చూస్తారు, నమస్తే ఇది సార్, నమస్తే సార్ అంటారు. ఇట్లా ఆ పలకరింపులన్నీ ఇక్కడ చిన్న బిడ్డల దగ్గర చూసి నేర్చుకోవాలి. వాళ్ళు మీరు ఎవరైనా పిలిచి పలకరించండి, నమస్తే సార్ అంటారు, అది పద్ధతి. అది మన పలకరింపులు చూడండి, సార్ నమస్తే సార్ అంట. అంటే బెదిరియడమా లేకుంటే పలకరింపా కూడా అర్థం కాదు. అంటే ఆ కల్చర్ నుంచి ఈ బడిలో బిడ్డలు మీరు గమనించండి, మిమ్మల్ని ఎవరిని పలకరించినా నమస్కారం అని చెప్తారు చిన్నగా. వేదం ఒకటి చెప్పిస్తున్నారు, మంచి మంచి పిల్లలు శ్లోకాలు చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే మనం మంచి మాటలు చెప్పుకుంటూ పెంచుకుంటూ వస్తేనే అది మహావృక్షం ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర ఇలా ఉండాలి, తల్లిదండ్రులు మీకు ఇలా చేయాలి అనేటువంటి స్కూల్లోనే నేర్పించేస్తున్నారు. ఇప్పుడు సర్వసాధారణంగా 190% పిల్లలకి తల్లిదండ్రులు ఇంటి దగ్గరే నేర్పించాలి. ఇంటి దగ్గర నేర్పించేంత స్థితి ఇది లేదు. పొద్దున్నేస్తే అడవుడిగా బడికి పంపించేయడం తప్పితే ఇక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే అవన్నీ కూడా పాతకాలపు సాంప్రదాయాల్ని పోగొట్టుకోకుండా మన భారతీయ సంస్కృతిని ఈ విధంగా పైకి తీసుకొస్తూ పిల్లలకి మంచి అలవాట్లు నేర్పిస్తూ
ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, వేదం ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్, పాఠశాల కోశాధికారి అన్నం మునిశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ పునర్నిర్మాణం, నూతన విగ్రహ ధ్వజ ప్రతిష్ఠ శిలాఫలకాన్ని భక్తుల జయ జయ ధ్వానుల మధ్య రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకలకు హాజరైన మంత్రి, ఎమ్మెల్యేకు దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, వేద పండితులచే ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సీతారామాంజనేయ స్వామి యొక్క ఆలయ కుంభాభిషేక కార్యక్రమాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల్లో 40 లక్షల రూపాయలు CGF ఫండ్ మంజూరు చేయడం, 10 లక్షల రూపాయలు గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యనిర్వాహక వర్గం అంతా కలిసి నిధులు మంజూరు చేసుకున్నారు. దీనితో పాటు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వారు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ఈ ఆలయం కూడా ఈరోజు విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం చాలా వైభవోపేతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. పురాతనంగా ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఈ ఆలయం నిర్మాణం జరగాలని ఉన్న ఇటీవల కాలంలో ప్రారంభించి ఈ ఆలయాన్ని పూర్తి చేసుకొని ఈరోజు పూర్తిగా గర్భాలయం కానీ అంతరాలయము ఉన్నటువంటి ప్రధాన ఆలయం అంతా కూడా ఇవాళ రాష్ట్రం అంతా ఏ విధంగా అయితే ఆలయాలతో ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతం పరిడివెళ్తుందో అదే ఆధ్యాత్మిక భావన నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ కింద భజన మందిరాలని నేను ముందే చెప్పాను, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలని ఆ 3 కేటగిరీల్లో దాదాపు 10 ప్రాంతాల్లో ఇప్పటికే ఆలయాలకి వారు ఇవ్వడం జరిగింది. ఆ 10 ఆలయాలను కూడా మంజూరు చేసి 165 లక్షల రూపాయలని మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేశాం. దీనికి గ్రామస్తుల యొక్క భాగస్వామ్యం లేదు. మొత్తానికి మొత్తం 20 లక్షల గుడైనా, 30 లక్షల గుడైనా, 40 లక్షల గుడైనా మొత్తం ప్రహరీ నిర్మాణంతో గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువైయున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం పూజా కార్యక్రమాలు మహిళా సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమ పూజ, లలిత సహస్రనామం, అష్టోత్తర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు IVF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహన్ రావు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో IVF జిల్లా అధ్యక్షురాలు కామాక్షి, పోకూరు చంద్రకళ, పాదర్తి సుప్రజ, భీమవరం ఉషారాణి, శ్రీలక్ష్మి మరియు కమిటీ సభ్యులు, ఆర్యవేశ మహిళలు పాల్గొన్నారు. ఫస్ట్
శ్రీనివాసాయ నమః ఓం పరాశరాయ నమః ఓం మహావిద్యే నమః ఓం రుద్రాణ్యే నమః ఓం రాజరాజేశ్వరాయ నమః ఓం నమః ఓం పుణ్యాసర్వజనాయ నమః ఓం కాంతమయ ఓం సుముఖాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం సుభప్రదాయ నమః ఓం సుఖాదాయ నమః స్వాయ నమః శ్రీ వాసవి కన్యకాంబాదేవి ఉండదు అందుకని ముందుగా చెప్తాను ఓం కాల బోలో వాసవి మాతాకి జై వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారికి నేనేమన్నా అన్నప్పుడు ఉద్భవించడం అంటే నేను పుట్టిందని చెప్పట్లా, ఉద్భవించింది అంటే 14 గణాలు, వైశ్య గణాలు అంటే దేవతలు ఆదిపరాశక్తి దగ్గర మణిద్వీపంలో ఉన్నారు 714 మంది. అయితే 714 మంది వైశ్య గణాలు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆదిపరాశక్తి ఆమె ఏమడిందంటే నాచే నియమించబడ్డ సృష్టి స్థితి లయకారకులైనటువంటి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు నేనే నియమించాను. అంటే మూలం ఎవరంటే ఆదిపరాశక్తి, మనకి మణిద్వీపంలో ఉన్నటువంటి ఆదిపరాశక్తి మనకు మూలం. అక్కడ నుంచి మనల్ని అమ్మవారు ఏం చేసిందంటే, అయ్యా నాచే నియమించబడ్డటువంటి విష్ణుశ్వర బ్రహ్మ ఉన్నారు కదా, మీరు తపస్సు చేసుకోవడానికి కైలాసం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి కైలాసం మీరు వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్పి ఈశ్వరుని దగ్గరికి పంపుతుంది అమ్మవారు. అంటే మన చరిత్ర ఆదిపరాశక్తి దగ్గర ఉన్నటువంటి చరిత్ర. మన చరిత్ర నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టినప్పుడు 4008 సంవత్సరాల కిందట ఈ సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టింది. అప్పుడు వైశ్యుడు ఉన్నాడు. మనం ముందు వచ్చాం, తర్వాత రెడ్డి వచ్చింది. అప్పుడు కుసుమగుప్తుడు ఆయన పెనుగొండ సామ్రాజ్యం, అది సామంతరాజ్యం. సామ్రాజ్యం అనేది రాజమహేంద్ర అప్పుడు రాజమహేంద్రవరం. ఆ రాజమహేంద్రవరంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమేం చేస్తుంది, నేను ఇంత శాంతంగా ఉండి నేను ఈశ్వరుడికి అంకితం అవ్వాలి అనుకునేటువంటి విషయాన్ని మీకు చెప్తే, గూడూరు మండలంలోని పోటిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోలేరమ్మ గుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పోలేరమ్మ గుడి ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో టీడీపీ పట్టణ కార్యదర్శి వాటంబేటి హరికుమార్, సీనియర్ నాయకులు మన్నారపు సురేష్, డేగా కోటయ్య, డేగా వెంకటేశ్వర్లు, గుంటపూడి మధు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అట్లేండి, అటు జరుగుంటా జరగండి. రే అడ్డం లేండిరా నాయనా.
చిన్న ఎందుకు కసేపు వాళ్ళని పెడదాం, తప్పుడు వాళ్ళని పెడదాం. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ 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 సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి అన్నదాత అన్నదాత అన్నదాత. మనుబోలులో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా బొమ్మిరెడ్డి భాస్కర్ రెడ్డి, పద్మావతి దంపతులు, వారి కుమారుడు బొమ్మిరెడ్డి భరత్, హిమబిందు దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ప్రేమే అలాంగి సాధక సాధన జయ దేవ జయ ముక్తి ముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనేకాసుతాతర్కలీలా విలాసై సమావిష్కృతేశాన భాస్వత్ కారణకర సేవా నాగటీవా తత్పర తుజాయ కిషారెడ్డి కూడా రమ్మని చెప్పి సైదాపురం ప్రాంతంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం తథా కల్పవృక్షస్య తస్యాదిమూలే భవద్భావభ్యాం ప్రపర్యాది సేవాం గుణరహితం సద్గురుం త్వం నమామి. ఆగచ్చ భగవన్ దేవాస్యాదిత్యాద్వస్తివదంతి ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ నలాంఛనం. ఓం అమృతో ప్రస్తు నమసే శ్రద్ధాయ
గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,497 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,15,976 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,51,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 260 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం చేయూత. పొదలకూరు మండలం విరువూరు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తల్లిదండ్రుల ఆశీర్వాదం బిడ్డలకు ఫలిస్తుంది. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో ఏర్పాటైన రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన మాతృదేవోభవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎస్ఐ సురేష్ బాబు, కరెస్పాండెంట్ బాలచెన్నయ్య. పిల్లల్లో మానసిక పెరుగుదల లక్ష్యంగా పోషణ్ పక్వాడా. మనుబోలు మండలం పిడూరు గ్రామంలో నిర్వహించిన పోషణ్ పక్వాడా ముగింపు కార్యక్రమంలో పాల్గొని పోషకాహార విలువల గురించి వివరించిన ప్రధానోపాధ్యాయుడు రాజా. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.